దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో పాత రికార్డులు బద్దలయ్యాయి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో ఏకంగా 92.59% వరకు పోలింగ్ నమోదైంది. ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం కావడంతో పాటు ఈ పోలింగ్ ఎవరికి అనుకూలమనే చర్చ ప్రారంభమైంది. ఇటు తమిళనాడులో ఏకంగా 85%కి పైగా పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికల్లో 92.59% పోలింగ్ నమోదైంది. గతంలో అంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 82.29% పోలింగ్ నమోదవగా 2016లో 83% పోలింగ్ నమోదైంది. 2011లో 84% పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఏకంగా 90% వరకు టచ్ అయ్యేలా ట్రెండ్ కనిపించడం విశేషం. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ గోపి, ఏదైతే నిన్న పోలింగ్ జరిగింది ఇటు వెస్ట్ బెంగాల్ అలాగే తమిళనాడులో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది అని చెప్పేసి ట్రెండ్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. సో ఓవరాల్ గా అసలు ఏ విధంగా చూడాలి, ఎటువంటి చర్చ కొనసాగుతోంది? దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ తీసుకువచ్చిన తర్వాత ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత నమోదవుతున్న పోలింగ్ పర్సంటేజ్ మాత్రం స్వాతంత్రం తర్వాత ఈ యొక్క ఎన్నికలకే ఇటువంటి పర్సంటేజ్ అయితే నమోదైందనేది కూడా నిన్న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ధన్యవాదాలంటూ కూడా చెప్పాడు. పశ్చిమ బెంగాల్లో ప్రశాంతమైన వాతావరణంలో 1-2 ఘటనలు మినహాయిస్తే పశ్చిమ బెంగాల్లో కూడా ఇప్పటి వరకు ఎన్నడూ లేనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు జరిగాయనేది కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఇటువంటి ఓటింగ్ పర్సంటేజ్కి సంబంధించి కావచ్చు ప్రశాంతమైన వాతావరణంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగలేదనేది చెప్తున్నారు. ఎన్నికలకు సంబంధించి దాదాపు 8,000 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటన్నిటిలో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతోటి కూడా పూర్తిగా పహారా కాయించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఓటర్లకు సంబంధించి చూస్తే మునుపెన్నడూ కూడా ఇటువంటి ఓటింగ్ నమోదు కాలేదు. కేవలం తమిళనాడు పశ్చిమ బెంగాలే కాదు, ఈ గత 5 రాష్ట్రాలకు ఏదైతే అస్సాము, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అదేవిధంగా తమిళనాడు ఎక్కడ కూడా గతంలో నమోదు కానటువంటి పర్సంటేజ్ ప్రస్తుతం ఈ యొక్క ఓటింగ్ శాతము నమోదు అవ్వడం అనేది ఇది ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత అంటే బోగస్ ఓట్లు తర్వాత మైగ్రేట్ అయిన వాళ్ళ ఓట్లు చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేసిన తర్వాత అసలు ఓట్లు ఎవరున్నారో వాళ్ళంతా కూడా ఓట్లు వేయడంతో ఈ పర్సంటేజ్ సాధ్యమైందని చెప్తున్నారు. ఎస్ఐఆర్ నిర్వహణ పైన ఇటు విపక్షాలు కావచ్చు అనేక మంది కూడా అనేక ఆరోపణలు చేశారు. బీజేపీ అనుకూలంగా ఈ యొక్క ఓట్లన్నీ కూడా నమోదు చేయిస్తుంది, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల జాబితాల నుంచి వాళ్ళ పేర్లు తొలగిస్తున్నారంటూ కూడా ఒక్కొక్క సమయంలో సుప్రీంకోర్టు కూడా వెళ్లిన పరిస్థితి చూసాం. కానీ బోగస్ ఓట్లు అక్కడి నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేసిన తర్వాత ఉన్నవారి ఓట్ల నమోదు మాత్రమే జరిగిన నేపథ్యంలోనే ఈ పర్సంటేజ్ అనేది తేలింది అనేది కూడా కొంత మనకు గణాంకాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇటు పశ్చిమ బెంగాల్లో ఎన్నడూ కూడా గతంలో లేనటువంటి పర్సంటేజ్ ప్రస్తుతం అయితే పశ్చిమ బెంగాల్ చూసాము. మరి ఈ ఓట్ల పర్సంటేజ్ ఎవరికి అనుకూలంగా మారనుందన్న చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇటు అస్సాము, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి మరి పశ్చిమ బెంగాల్కి సంబంధించిన మొదటి దశ, రెండవ దశ తర్వాత కూడా ఇదే రకమైన పర్సంటేజ్ అక్కడ కూడా రెండో దశలో కూడా నమోదు అవుతుంది అనేది కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరి మొత్తంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత ఈ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. హరీష, ఎస్ గోపి, అంటే మెయిన్ గా ఈ 2 స్టేట్స్ లో అంటే ఇంత భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావటానికి అసలు ఏ ఫ్యాక్టర్స్ దోహదం చేశాయని చెప్పేసి విశ్లేషించుకుంటున్నారు? ముఖ్యంగా ఒకటి ఎస్ఐఆర్ లో బోగస్ ఓట్లు తొలగించడము, చనిపోయిన వారి ఓట్లను తొలగించడము మొదటి అంశంగా చెప్తున్నారు. రెండవది నూతనంగా యువత ఏదైతే 18 సంవత్సరాలు నిండిన యువత మొదటిసారి ఓటు వేసేందుకు వచ్చే వాళ్ళంతా కూడా ఉత్సాహంగా తమ ఓటుకు వినియోగించుకునేందుకు
పోలింగ్ బూత్లకు రావడంతో ఈ పర్సెంటేజ్ అయితే పెరిగిందనేది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ పర్సెంటేజెస్ లాభమా నష్టమా, అసలు ఎటువంటి పార్టీలకు ఏం లాభం చేకూరుతుందన్న ప్రశ్న ప్రస్తుతం అందరిలో తలెత్తుతుంది. మరి ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించి కావచ్చు, ఎస్ఐఆర్ని అన్ని రాష్ట్రాల్లోకి తీసుకురావాల్సిందే, ఓటర్ల జాబితాను సవరణ చేయకుండా ఎన్నికలు నిర్వహించడం వల్ల పర్సంటేజ్కి సంబంధించిన తారుమారవడము, లేదా ఒక ప్రాంతంలో ఓటు వేసిన వారు మరో రాష్ట్రంకి వెళ్లేసరికి అక్కడ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అటువంటి వారి ఓట్లన్నీ కూడా తొలగించడంతో ఈ పర్సంటేజ్ అయితే నమోదైంది అనేది కూడా విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి మనం నిన్న వెస్ట్ బెంగాల్లో చూసాము, 1-2 ఘటనలే, అది మినహాయిస్తే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా అంటే గత 2-3 అసెంబ్లీలు కూడా చూస్తే చాలా ప్లేసెస్ లో కూడా అనేక హింసాత్మకమైన ఘటనలు జరిగాయి, అల్లర్లు పెద్ద ఎత్తున కూడా జరిగిన పరిస్థితి ఉంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా లాఠీ చార్జీలు చేసిన పరిస్థితి గత ఎన్నికల సందర్భంగా చూసాం. మరి ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడము, ఓటర్లు రావడం కోసం ప్రత్యేకమైన రైళ్లను ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వెళ్లి తమ ఓటకు వినియోగించుకునేందుకు ఆయా సంస్థలు సెలవులను ప్రకటించాలి, వాళ్ళకి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాలు కొన్ని సర్క్యులర్లు కూడా జారీ చేసిన నేపథ్యం, వీటన్నిటి ప్రభావం ప్రస్తుతం ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడానికి ప్రధాన కారణంగా అయితే తెలుస్తుంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ యొక్క పర్సెంటేజ్ అంటే మిగతా రాష్ట్రాలలో కూడా ఇదే పర్సెంటేజ్ నమోదు అవ్వడం అనేది హర్షించదగ్గ విషయం అనేది కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరి పెరిగిన ఓటు పర్సెంటేజా లేదంటే ఎస్ఐఆర్ నిర్వహణతోటే ఖచ్చితమైన ఈ యొక్క రేటింగ్ అనేది వచ్చిందా అనేది కూడా మే 4 ఫలితాలను నిర్ణయించే పరిస్థితి కనపడుతుంది. హర్ష. రైట్, థ్యాంక్ యూ గోపి.